కారణమైన కొంతమందికి నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ అండి. స్పీచ్ కొంచెం బోర్ అనిపించవచ్చు, బట్ ద ట్రూత్ ఈస్ దట్ ఇట్ ఇక్కడి నుంచి వస్తుంది. ఫస్ట్ నేను నా టీమ్కి, నా డైరెక్షన్ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి. వెదర్ ఇట్ ఈస్ సుధాకర్ గారు ఆర్ శ్రవణ్ ఆర్ హరి, దాని తర్వాత నా రైటర్ శ్రీనివాస్ తేజాకి హూ హెల్ప్ మీ అ లాట్ ఇన్ ద స్క్రిప్ట్ అండి. అంటే ఫన్ రాయడం అనేది చాలా గ్రేట్ అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ అండి. దాని తర్వాత రితేష్ రాణా అండి, మత్తు వదల డైరెక్టరు, ఆయన నాకు చాలా బాగా హెల్ప్ చేశారు విత్ డైలాగ్స్. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ రితేష్ రాణా. దాని తర్వాత నా ప్రొడ్యూసర్ గారి ఫాదర్ అండి, రాధాకృష్ణ గారికి, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు సెట్లో ఆయన మాకు ఇచ్చిన బూస్ట్ ఇంకెవరు ఇచ్చి ఉండరండి. సో ప్రొడక్షన్ ఇచ్చే బూస్ట్ కంటే ఆయన బూస్ట్ ఎక్కువ ఉంది మాకు. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ రాధాకృష్ణ గారు. దాని తర్వాత ఐ వాంటెడ్ టు థ్యాంక్ అనూప్ గారు అండి. ఫస్ట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ అనూప్ గారు నాకు కొంచెం బాగానే తెలుసు. సో ఆయన ద్వారానే ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణం. సో ఫస్ట్ పిల్లర్ అని చెప్పాలంటే నాకు అనూప్ గారేనండి. సో ఆయన బూస్ట్ వల్లే ఈరోజు ఈ సినిమా జరగడం జరిగింది. సో ఆయన ద్వారానే నేను అభినవ్ గారిని కలిశాను. ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఆవిడ ఎక్కువ అక్కడే ఉంటారు. సో ఆవిడ కాన్ఫిడెన్స్కి ఐ వాంటెడ్ టు థ్యాంక్ హర్ ఫర్ అ లాట్ అండి. ఎందుకంటే మా పైన ఉన్న నమ్మకం, కథ ఒక్కసారి విన్నారు, దాని తర్వాత ఎక్కడ ఏ క్వశ్చన్ చేయలేదు. ఏది అడిగినా, లొకేషన్లో ఏది అడిగినా అది ఇచ్చారు. ఎంతమంది ఆర్టిస్టులు కావాలన్నా ఆర్టిస్టులు మా కోసం తీసుకొచ్చారు. సో ఐ వాంటెడ్ టు రియల్లీ థ్యాంక్ అభినవ్ గారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా ఎక్కువ చేయాలి ఆవిడ. తెలుగు ఇండస్ట్రీ మీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ మోర్ అండి. దెన్ అనూప్ గారు అండి, యాజ్ ఎ టెక్నీషియన్ అని చెప్పాలంటే మ్యూజిక్, ఈ సినిమాకి హారర్ కామెడీ కాబట్టి ఈ సినిమా మేము తీసింది ఒక రేట్ అయితే, ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడండి, ప్రతి దీనికి ఒక్కొక్క థీమ్ లాగా చేశారు. ఆ థీమే ఒక సాంగ్ లాగా ఉంటుంది మీకు. సో అంత టెరిఫిక్ మ్యూజిక్ ఇచ్చారు. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ అనూప్ గారు ఫర్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎ లాట్. దాని తర్వాత కమింగ్ టు మై ఆర్టిస్ట్ అండి, వెదర్ ఇట్ ఈస్ రజత్ ఆర్ నవీన్ ఆర్ శంకర్ గారు ఆర్ వెన్నెల్ కిషోర్ ఆర్ టు మై బ్యూటిఫుల్ హీరోయిన్స్ నవమి అండ్ నందిత గారు, దే హ్యావ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అంటే ఇవి అందరూ చెప్పేలాగే అనిపిస్తుందండి. నేను చాలా వరకు చూస్తుంటాను, ప్రతి సినిమాల్లో అందరూ చెప్తుంటారు ఇదే మాట్లాడుతున్నారు, ఇదే కదా అందరూ చెప్తున్నారు, బోర్ కొట్టిస్తారు అనుకుంటా. కానీ ఇప్పుడే అర్థమైందండి, ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ వెనక మనకు చేసిన హార్డ్ వర్క్, మనకు చేసిన హెల్ప్ చూస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ మై ఆర్టిస్ట్, వెదర్ ఇట్ ఈస్ సోనియా, నిఖిల్ ఆర్ ఎనీబడి. దాని తర్వాత మా సుబ్బు మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకంటే ఆయన చాలా ఫాస్ట్గా చేయించారండి. వెదర్ ఇట్ ఈస్ రోప్ వర్క్ అనేది చాలా టైం పడుతుంది. ఎందుకంటే మేము షెడ్యూల్ వేసుకున్నప్పుడు అది 2 రోజులు 3 రోజులు వేసుకున్నాం. కాబట్టి మేము అనుకున్నది వితిన్ 1 డేలో చేసేవారు ఆయన. హీ యూస్ టు గివ్ అస్ ఎ షాక్ మాట. సో థ్యాంక్స్ మాస్టర్, థ్యాంక్స్ ఎ లాట్. దాని తర్వాత మా ఎడిటర్ అండి వర్మ గారు గురించి నేను చెప్పక్కర్లేదు, ఈస్ అ ఫ్యాంటాస్టిక్ ఎడిటర్. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ వర్మ గారు. దెన్ కమ్స్ మై హార్ట్ అండి, అంటే మా ఆండ్రూ గారు. సో కెమెరా, బేసిక్గా హారర్ సినిమాలకి ఏంటంటే కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కెమెరా వచ్చి ఆయన ఫ్యాంటాస్టిక్గా డీల్ చేశారు. ఎక్కడ మాకు హారర్ కావాలంటే ఆ ఎఫెక్ట్ ఆయన లైటింగ్లోనే అది కనపడుతుంది. సో ఆయన అలాంటి పెద్ద టెక్నీషియన్ నా సినిమాకి వచ్చినందుకు ఐ రియల్లీ థ్యాంక్ ఆండ్రూ గారు ఎ లాట్ అండి. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ అండ్రూబన్ గారికి, గివ్ మీ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ డైరెక్టర్ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ దిస్ మూవీ. అండ్ డిఓపి ఆండ్రూ సార్ ఇక్కడ రాలేదు, బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్క్ విత్ హిమ్. అండ్ మై వండర్ఫుల్ కో-ఆర్టిస్ట్ నవీన్, రజిత్ అండ్ నందిత గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, శగలక్ష్మి గారు, అండ్ ఎవరైనా మిస్ అవుతుందో తెలీదు. అండ్ అందరితో వర్క్ చేయడం ఇట్స్ చాలా సపోర్ట్ చేశారు అందరూ. అండ్ ఎస్పెషలీ నందిత గారు ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ యాటిట్యూడ్ అండ్ ఆల్. అండ్ అవర్ ప్రొడ్యూసర్ అభినిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాంటి ఒక మూవీ చేసింది. సో అందరికీ, అవర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మేనేజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జూన్ 21 మూవీ రిలీజ్ అయిపోతున్నా. సో అందరూ మనం సపోర్ట్ చేయాలి, అందరూ పోయి థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. హారర్ ఫిల్మ్, నేను ఈ మూవీని నిజంగా హారర్ ఫిల్మ్ లాగా చూడలేదు, ఎందుకంటే నాకు కామెడీ అంటే చాలా చాలా ఇష్టం. బిఫోర్ దాట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. చాలా ప్రౌడ్ అనిపిస్తుంది మాకు. అండ్ స్పెషలీ ఆర్ ఇండస్ట్రీ పీపుల్, ఫిల్మ్ పీపుల్ అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ ఫ్రమ్ యూ సార్ అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ కమింగ్ టు OMG, ఓ మంచి గోస్ట్,
ఈ మూవీ స్టార్ట్ అయిన రోజు అంటే నాకు శంకర్ గారు కథ చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు ఐ నెవర్ రిగ్రెటెడ్ డూయింగ్ అనదర్ హారర్ ఫిల్మ్. ఎందుకంటే అగైన్ ఎవ్రీ టైమ్ ఐ సే దట్ నెక్స్ట్ వేరే ఏదైనా క్యారెక్టర్ చేయాలి, మంచి రోల్ చేయాలి హారర్ తప్ప అని. బికాస్ డూయింగ్ గోస్ట్ రోల్ ఇట్స్ వెరీ టఫ్, చాలా చాలా టఫ్ అయిన రోల్. అంటే అది చాలా ఎఫర్ట్ పెట్టాలి ఫిజికలీ, మెంటలీ. సో శంకర్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు మీరు కథ వినండి, మీకు నచ్చితే చేయండి, దెన్ అదర్వైజ్ ఇట్స్ ఓకే అన్నారు. సో స్టోరీ విన్నప్పుడే నేను నవ్వుతానే ఉన్నా బికాజ్ ద స్క్రిప్ట్, ద డైలాగ్ రైటర్కి, డైరెక్టర్ గారికి ఎంటైర్ క్రెడిట్. అంత మంచిగా చేశారు. ఐ థింక్ హారర్ మూవీ అంటే మళ్ళీ థియేటర్లో చూడొచ్చా, పిల్లలు రావచ్చు అంటే స్మాల్ కిడ్స్ వచ్చి చూడొచ్చా అని ఒక డౌట్ ఉంటుంది. నథింగ్ టు వరీ, ఈ మూవీ వచ్చి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ దయాల్ని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. దిస్ అష్యూరెన్స్ ఐ కెన్ గివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్. And Shankar Garu did a fantastic job working along with him. Is a really nice experience. Endukante as I said, horror films chestunnappudu night shoot cheyalsi vastundi and chaala effort untadi. Kani the way he handled each and every actors, technicians and na character, Navami character anta baga handle chesaru. And I would like to work few more films with you, sir. ఎందుకంటే ఒక మూవీ జాలీగా చేసి జాలీగా ఫినిష్ చేసి ఇప్పుడు June 21st వీఆర్ కమింగ్ ఆన్ థియేటర్. ఏ స్ట్రెస్ లేదు, నాకైతే లేదు, బికాస్ ద మూవీ హ్యాస్ కమ్ అవుట్ సో గుడ్ అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. అండ్ దట్ క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్ గారు ఆల్సో, స్టేయింగ్ సమ్వేర్ ఎల్స్ అండ్ బిలీవింగ్ ద టీమ్ అండ్ స్క్రిప్ట్. అనూప్ గారు మాట కూడా విని అండ్ ఈ మూవీ చేశారు. ఐ వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అండ్ ఐ వాంట్ యూ టు డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్. సో ఎస్, డెఫినెట్గానా? ఓకేనా? నేను ఉంటానా? నేను ఇప్పుడే బుక్ చేస్తున్నా అందరినీ. అండ్ అనూప్ గారు, ఐ నెవర్ సీన్ సచ్ అ జాలీ పర్సన్. I don't know what else other people say. He's so jovial, so cool, and the way he handled the entire film and the music, oh my god, I love both the songs. Paisa Re Paisa song, already everybody asked ఈ సాంగ్ అంతా మంచిగా ఉంది, మీరు ఉన్నారని. ఐఎమ్ రియలీ జెలస్ బికాస్ నవమి ఇస్ దేర్ ఇన్ దట్ సాంగ్. అండ్ ఓ పాపా సాంగ్ కూడా అంతా ఎంజాయ్ చేసి మనం చేసాము. సో ఓవరాల్ ఓ మంచి గోస్ట్ మూవీ. ఎంత మన ట్రూప్ అంటే రజత్, నవీన్, శకలక శంకర్ గారు, వెనిలో కిషోర్, నవమి, వి ఆల్ ఎంజాయ్డ్ టు ద కోర్ ఆన్ సెట్. అలాగే మూవీ అవుట్పుట్ కూడా ఉంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని. అండ్ గోస్ట్లు కూడా చాలా అందంగా కనిపిస్తాయి మూవీలో. ఆండ్రూ గారు ఉన్నారు కాబట్టి. నేను ఏ మూవీలో దయ్యం రోల్ చేసినప్పుడు ఐ స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ దట్ మేకప్, వైట్ మేకప్ అవంతా. ఓన్లీ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ హెవ్ టేకెన్ అప్ అండ్ శంకర్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే నేను ఆ మేకప్ చేసుకుని చేసిన. బట్ స్టిల్ ఐఎమ్ లుకింగ్ గుడ్ బికాస్ ఆఫ్ ఆండ్రూ గారు. థ్యాంక్ యూ సార్ అండ్ good luck to you also for this film. And working with such a technician is also like అదన్నీ చాలా లక్ ఉంటేనే జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ దాట్స్ ఇట్. ఐ థింక్ ఐ హ్యావ్ టోల్డ్ ఎవ్రీథింగ్. అండ్ మాస్టర్ చెప్తున్నారు రోప్లో చాలా కష్టపడ్డారు ఇద్దరు అని. యాక్చువల్లీ మనం ఇట్లాగే మాట్లాడుకుంటూనే ఉన్నాం, రోప్లో ఉంటే కూడా మాట్లాడుతున్నాము అండ్ నేను ఎంజాయ్ చేస్తున్నాం. ఇలా బాగుంది కదా ఫ్లయింగ్ అంతా అన్నట్టు మాట్లాడుతున్నాం. అండ్ ఐ హ్యావ్ టు సే ఐ గాట్ సచ్ అ గుడ్ ఫ్రెండ్ నవమి అండ్ వీ హ్యాడ్ రియలీ గుడ్ బాండింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. నాకు తెలీదు నేను ఏ మూవీలో చేసినప్పుడు అంత ఫ్రెండ్షిప్ చేశానో తెలీదు నాకు. బట్ సచ్ అ గుడ్ గర్ల్ అండ్ షీఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ యార్. ఓ మై గాడ్. ఇప్పుడు మాకు ఒక కాంపిటీషన్, ఒక డిబేట్ ఉంటుంది ఆండ్రూ గారితో. వెళ్ళి మీరు ఎందుకు నవమిని అందంగా చూపించారు నేను అడుగుతా. నో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి మూవీలో అందరూ ఆర్టిస్టులు మంచిగా చేశారంటే అది మూవీకి ప్లస్ అండ్ ఆడియన్స్కి కూడా నచ్చింది. మూవీ సక్సెస్ అయితే వీఆర్ ఆల్సో హిట్. సో మీ అందరూ మాకు సపోర్ట్ చేయండి. అండ్ 21st వీఆర్ కమింగ్ ఆన్ థియేటర్స్ and wish us luck. Thank you. Heartfully congratulate and my dearest superstar, power star Pawan Kalyan sir gariki, because I'm feeling proud that I worked 2 films with him and so down to earth person. Nenu ante naku oka different experience. Nenu chaala close ga move ave avakasham dorikindi sir toni. And ఫస్ట్ ఫిలిమే కాదు, ఫస్ట్ ఫిలిం తర్వాత ఇంకొక ఫిలిం మీ
చెయ్యి అని నాకు ఫోన్ చేసి చెప్పారు. సో ఐ కెనాట్ ఫర్గెట్ దట్ డే. ఇప్పటికీ నాకు గుర్తుంది. హీ స్పోక్ విత్ మీ 10 minutes ఫోన్ కాల్లో బజే బజే సాంగ్ గురించి మాట్లాడాడు. సో ఐ థ్యాంక్ గాడ్ అండ్ కంగ్రాచులేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ నాకు తెలుసు 100% నాకు తెలుసు ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఒక పవర్ ఉంటుంది. ఇట్స్ నాట్ అంటే ఒక నార్మల్ కామన్ పర్సన్ అయితే కాదు. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్, అంటే ఏదో ఒక గాడ్, ఏదో ఒక ఎక్స్ట్రా ఎనర్జీ అండ్ ఎక్స్ట్రా పవర్ ఇచ్చారు ఆయనకి. సో దట్స్ హౌ వాట్ ఎవర్ హీ డస్, లైక్ హీస్ వెరీ క్లోజ్ టు, నాకే కాదు ఎంతోమంది లైక్ కోట్ల జనాలకు ఈస్ లైక్, అంటే నేనంటా వర్క్ చేశాను, దగ్గర నుంచి చూశాను, బట్ ఎంతోమంది జస్ట్ ఆయన పేరు వింటేనే ఇస్ లైక్. సో యా, ఐమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. We all are like డిప్యూటీ సీఎం గారి తాలూకా. Yeah, and coming to our movie, Andy, first of all, I would like to thank my producer Abhinika garu Andy and Tarun garu. Because of them, this movie happened. If not, మేమందరం ఇక్కడ నించునే వాళ్ళం కాదు ఎవరం కూడా. అండ్ శంకర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. చాలా ఇయర్స్ నుంచి మేము లైక్ అసోసియేట్గా అప్పుడప్పుడు కలుస్తుండే వాళ్ళము. అండ్ వన్స్ ఎప్పుడో కోవిడ్ టైంలో ఒక స్టోరీ నరేట్ చేసి ఒక చిన్న ఫ్రెండ్లీగా ఏదో కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో చేద్దాం అనుకున్నది ఇవాళ పెద్దగా అయ్యి ఇంతమంది పెద్ద ఆర్టిస్టులు వచ్చి ఈ సినిమా ఇంత పెద్ద సైజు వచ్చి రావడం అండ్ అభినిక గారి సపోర్ట్ వల్లనే జరిగింది. సో థ్యాంక్ యూ శంకర్ గారు ఫర్ ఆల్ ద వర్క్. అండ్ శంకర్ గారి గురించి ఒకటి మాట చెప్పాలండి. ఆయన షూట్లో ఏదైనా కూడా అంటే యాక్యురసీ ఉంటుంది, లైక్ ఎక్కువ వేస్టేజ్ లేకుండా టైం పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. అండ్ వెనిల్ కిషోర్ గారు అయినా కానీ, లేకపోతే శకలక శంకర్, నందితా శ్వేత, నవమి గారు అండ్ రజత్, నవీన్, ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళనందరినీ డైలీ ఒక 30 days కంటిన్యూ షూట్ చేశారు. అండ్ ఇంతమందిని ఆర్టిస్టులను మెయింటైన్ చేయడం, కాంబినేషన్ చేయడం, ఇట్స్ నాట్ ఏ జోక్. బికాస్ ఈ ఫిలిం ఒక చిన్న థ్రిల్లర్ ప్లస్ కామెడీ ఇట్లా అన్ని జోనర్స్ టచ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సో నాకు తెలిసి శంకర్ గారికి ఇది మంచి ఫిలిం అవుతుందని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ వెన్నెల కిషోర్ గారు అండ్ శకలక శంకర్, వీళ్ళంతా కూడా ఎంతో అంటే ఇష్టంగా చేశారు ఫిలింని. అండ్ ఇవి కాంబినేషన్స్ కూడా వెనిల్ కిషోర్ గారిది అండ్ నందిత గారిది కాంబినేషన్సే కానీ చాలా హిలేరియస్గా వచ్చాయి. అండ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ అంటే వెన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఈ సినిమా మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై టీమ్ అండి. ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా లైక్ ఈవెన్ అసోసియేట్ డైరెక్టర్స్ నుంచి, కెమెరా పర్సన్స్ నుంచి, ఎవ్రీబడి, మేనేజర్స్ నుంచి అందరు కూడా. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆండ్రూ గారండి. బికాస్ ఆఫ్ హిమ్ ఇంత ఫాస్ట్గా ఈ ఫిలిం వర్క్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారు అండి, ప్రొడ్యూసర్ గారు, వాళ్ళ ఫాదర్. ఇక్కడ ఈజ్ ఎ పవర్ హౌస్ యాక్చువల్లీ. చాలా ఇక్కడున్నా కూడా చాలా ఎనర్జీ ఉంటారు. ఆయన మాటలు ఒక 2 నిమిషాలు వినాలని అనుకుంటున్నాం. ఒకసారి ఒక 2 మాటలు. మంచి చేయాలో చాలా చాలా, ఎవడో ఏలా ఇది నీలేలా, నువ్వు చేసే పనులన్నీ ఎగరేయగా. బజే బాజే ఆటోలు, బజే బాజే ఆటోలు, బజే రే బజే బాజే ఆటోలు, బజే బాజే ఆటోలు, బజే రే.